ఇచ్చాం. పీడీఎస్ ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. మొన్న కూడా మేము డిస్కస్ చేసాం మనోహర్ గారితో, మినిస్టర్ గారితో. నేను చెప్పాను, ఈ రోజు ఏదైతే మనం పండించే ధాన్యం మన ప్రజలు ఆ రైస్ తినే పరిస్థితులు లేరు. మేలు వెరైటీ వేయించాలి. అవసరమైతే మిల్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే పరిస్థితి రావాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో అవన్నీ పెట్టమని చెప్పి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్క ఫుడ్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. రెండోది ఇప్పుడే చెప్పాను, దీపం చేశాం. ఇది కాకుండా అధ్యక్ష, ఇంత మునుపు నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా ఏవి ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ కు ఒక 10 ప్రిన్సిపల్స్ తీసుకున్నాం అధ్యక్ష. ఈ 10 లో కూడా నేను ఈ విషయంలో ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక మిషన్ మోడ్ లో ఒక విజన్ సాధించడానికి మనం ముందుకు పోతున్నాం. అందుకనే మనమేదో మన ఫిగర్స్ చెప్పి పేదవాళ్ళని పేదరికంలో పెట్టడం, డబ్బులుండేవాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు రావడం కాదు. ప్రతి ఒక్క ఇండివిజువల్ ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత జీరో పావర్టీ, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. అందుకనే మీరు చూస్తే అధ్యక్ష, ఈ రోజు ఏ పని చేసినా మనం దీంట్లోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇటీవల బీసీలకైతే స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా ఇంకో పక్క 896 కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేశాం. మత్స్యకారుల్ని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేశాం. ఇంకొక పక్కన 34% రిజర్వేషన్లు మళ్లీ తీసుకురావడానికి ఏమేం చేయాలో ఒక సబ్ కమిటీ వేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకురావడానికి మళ్లీ వర్కౌట్ చేస్తున్నాం. ఇది కాకుండా చట్టసభల్లో 33% రిజర్వేషన్లకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. ఈ అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాం. ఇది కాకుండా మీరు చూస్తే అధ్యక్ష, ఆర్థికంగా పైకి తీసుకురావడానికి గీత కార్మికులకు 10%, మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టాం. వడ్డెర కులస్తులకి క్వారీల్లో 10% రిజర్వేషన్లు పెట్టి వాళ్ళకు ఆర్థిక వెసులుబాటు ఇస్తాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేసాం. అదనంగా 50,000 రూపాయలు ఇంటికొచ్చి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇలాంటివన్నీ మీరు చూస్తే అధ్యక్ష, 1-2 కాదు, వెనుకబడిన వర్గాలకు ఏమేం చేయాలనో అన్ని చేయడం కోసం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం.